నమస్కారం అండి. నా పేరు ద్వారకానాథ్. నేను 35 ఏళ్ళుగా మెడిటేషన్ చేస్తున్నాను. బేసికలీ ఆనాపానసతి చేస్తున్నాం మేము. మన పిఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ నుంచి మేమంతా ఒక గ్రూపు. పత్రి గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఇది 1988లో. నాకు ఒక 4 గురువులు ఉన్నారు. మొట్టమొదటి గురువు గారు నాది స్వామి సదానంద జోగి గారు. ఆయన సమాధి ఇప్పుడు నందవరం అని బనగానపల్లి దగ్గర ఉంది. ఆయన ఒక సూఫీ సంత్. 88లో ఆయనతో నాకు లక్ వచ్చింది. ఆయన మా ఇంటికి వచ్చి, అంటే హాస్టల్గా వచ్చి నేను నేర్చుకున్నంతా మొత్తం హాస్టల్ గారు నేర్చుకున్నానండి. ఎందుకంటే ఆయన అప్పటికే ఆయన బాడీ వదిలేశారు. సో నేను నేర్చుకున్నంతా ఆయన హాస్టల్ గారు నేర్పించారు నాకు. ఆయన మా ఇంటికి వచ్చేవారు మెడిటేషన్ రాత్రిపూట. ఆఫీస్ వచ్చాక ఫ్రెష్ అయ్యి కూర్చునేమండి ఆయన అక్కడ. కూర్చున్నాక అప్పుడు ఆయన నాకు టీచింగ్ మొదలెట్టేవారు. దాదాపు ఒక 4 ఏళ్ళు నాకు నేర్పించారు ఆయన. తద్వారా నేను చాలా ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ హెమ్ ఫర్ టీచింగ్ మీ పేషెంట్లీ. సో ఇవాళ టాపిక్ బేసికలీ మనం మాట్లాడేది ఆస్ట్రల్ ట్రావెల్. మన మనిషికి మనకి అన్న తర్వాత మనకి 6 బాడీస్ ఉంటాయండి. ఫస్ట్ ఈజ్ ఫిజికల్ బాడీ, విచ్ ఇస్ మన ఫిజికల్ బాడీ. మన చుట్టూ ఇంకో బాడీ ఉంటుంది, దాన్ని ఎథరిక్ బాడీ అంటాము. సన్నగా ఉంటుంది చుట్టూ, మన చుట్టూ అది. థర్డ్ బాడీ ఈజ్ ఆస్ట్రల్ బాడీ. The fourth body is mental body. The fifth is cosmic body. The sixth is spiritual body. Seventh is nirvanic body. మల్టిపుల్ బాడీస్ మనకు ఉంటాయి, కానీ మన 90% వాడేది ఆస్ట్రల్ బాడీ. ఆస్ట్రల్ బాడీ మనకి రోజు అది మనతోనే ఉంటుంది. మనం కనుక మెయింటైన్ చేసామంటే, ఎందుకంటే దేనికన్నా మనకి ఎలాగైతే రోజు నడవాలన్నా, పని చేయాలన్నా, ఎక్సర్సైజ్ చేయాలన్నా మనకి ఎనర్జీ కావాలి. ఎలాగైతే ఫిజికల్ బాడీకి ఎనర్జీ కావాలో అలాగే ఆస్ట్రల్ బాడీ కూడా ఎనర్జీ కావాలి. దాని ఎనర్జీ బేసికలీ మన శ్వాస. అందుకోసమే మేము ఏమంటామంటే శ్వాస మీద ధ్యాస అంటాం అన్నమాట. ఈ శ్వాస అనేది ఎలా వస్తుందంటే, మన గాలి ఎప్పుడైతే మనం పీల్చుకుంటామో అందులో పీలుస్తాము, కానీ దాని మీద మనకి అవేర్నెస్ లేదు. కాన్షియస్గా పీల్చాం, మనం అన్కాన్షియస్గా పీలుస్తాం. ఇన్వాలంటరీ యాక్షన్ అంటారు. అంటే మనం చెప్పకుండానే ఆటోమేటిక్గా నడుస్తుంది అనమాట. ఎలాగైతే మన గుండె ఆటోమేటిక్గా కొట్టుకుంటుందో, ఎలాగైతే మన కన్నురెప్పలు కొట్టుకుంటున్నాయి ఆటోమేటిక్గా, అలాగే మన శ్వాస కూడా నడుస్తూ ఉంటుంది. వితౌట్ కాన్షియస్నెస్ మనం పిలుస్తామో అది బేసికలీ ఆక్సిజన్, O2. కానీ ఎప్పుడైతే మనం దాని మీద కాన్సన్ట్రేట్ పెడతామో అది ఆ గాలి కాస్త ఎనర్జీగా మారుతుంది అనమాట. బేసికలీ మనకి 2 ఉన్నాయి, 2 నాస్ట్రిల్స్ ఉన్నాయి మన నోస్లో, ముక్కులో. దీన్ని ఎడనాడి అంటారు, దీన్ని పిల్లనాడి అంటారు. ఎప్పుడైతే యూజువల్గా మనకి నార్మల్ లైఫ్లో మనకి 15 మినిట్స్ ఎడనాడి పనిచేస్తుంది, 15 మినిట్స్ పిల్లనాడి పనిచేస్తుంది. ఇది సైంటిఫికలీ ప్రూవెన్. కానీ మెడిటేషన్లో మాత్రమే ఈ 2 కూడా సైమల్టేనియస్గా పనిచేస్తాయి. 2 పనిచేస్తాయి అన్నమాట. ఎప్పుడైతే 2 పనిచేస్తాయో, ఎప్పుడైతే మన మీద ధ్యాస పెడతామో శ్వాస మీద, దట్ టర్న్స్ ఆటోమేటిక్లీ ఇంటూ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ. సో ఎప్పుడైతే మనకు ఈ కాస్మిక్ ఎనర్జీ మనకి బాడీలో వస్తుందో, యూ ఫీల్ మోర్ కంఫర్టబుల్. చాలా మనకి ఎనర్జీ వస్తుంది. మనం మంచిగా టిఫిన్ చేసినట్టు, భోజనం చేసినట్టు లేకపోతే మనకి ఎనర్జీ వస్తుందో పంచడానికి. అలాగే ఎప్పుడైతే మనకి గాలి పిలుస్తామో మనకి ఎనర్జీ వస్తుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మెడిటేషన్లో చేసేటప్పుడైతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మన బాడీ ఫుల్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ ఉండిపోతుంది. ఎందుకంటే మన బాడీలో ఉన్న 90% అంతా గాలే, నడిచి. ఎందుకంటే పంచప్రాణాలు తీసుకున్నామంటే వయాన అంటాం. వయాన అంటే బేసికలీ ఈజ్ ద ఎనర్జీ మన బాడీలోకి వస్తుంది. మన లెఫ్ట్ ఫుట్లోంచి వచ్చేసి బాడీని తిరిగేసి రైట్ ఫుట్లోంచి అది బయటకు వెళ్తుంది. దీన్ని వయాన అంటాం. సో ఎప్పుడైతే ఆటోమేటిక్గా బయటకు వెళ్తుందో ఇది, ఆ ఎనర్జీ మనకి ఫ్లో అంతా మన బాడీలో ఉంది. దీన్ని మనం కనుక కరెక్ట్గా వాడుకున్నామంటే అది మనకి చాలా లాభాలు వస్తాయి అన్నమాట. లాభం అంటే మనకి కరెక్ట్గా మన జర్నీని కరెక్ట్గా ఆ రోడ్డు పెట్టచ్చు, ఆ పాత్ని పెట్టచ్చు. మనం మామూలుగా మెడిటేషన్లో కూడా మనం కావాలంటే తెలుసుకోవచ్చు, చాలా విషయాలు తెలుస్తాయి. లైక్ ప్రాణ, అయాన, సమాన, ఉడాన, వయాన. ఈ 5 వల్ల మన బాడీ నడుస్తుంది. కానీ 5 ఇన్యాక్టివ్గా ఉంటాయన్నమాట. ఓన్లీ త్రూ మెడిటేషన్ వల్ల, ఈ శ్వాస ధ్యాస వల్ల, ఈ శ్వాసను యాక్టివేట్ చేస్తామంటే ఈ 5 కూడా మనకి పనిచేయడం మొదలెడతాయి. ఇప్పటిదాకా పని చేయాలనుకోండి, అవి డార్మెంట్గా అక్కడే ఉంటాయి. వాటి పని చేసుకుంటుంది, కానీ ఎంతమంది దాన్ని వాడుకోవచ్చో అంత వాడుకోలేకపోతాం మనం.
మన దగ్గర ఒక స్కిల్ ఉండొచ్చు, ఆ స్కిల్ వాడకపోతే అది వేస్ట్. అలాగే మనలో ఇవి ఉన్నాయి కాబట్టి మనం వాడకపోతే వేస్ట్ అనమాట. ఎప్పుడు దీన్ని కరెక్ట్గా వాడుకుంటామో, ఎప్పుడైతే మన బాడీలో శ్వాస విధ్యాస పెట్టి ఎడనాడే పిల్లనే పనిచేస్తాయో, దాన్ని ఎప్పుడైతే రెండు కలుస్తాయో మన బాడీలోకి వెళ్ళి దాన్ని మనం సుషుమ్న అంటాం. ఈ సుషుమ్న నుంచి ఇంకో థర్డ్ ఎనర్జీ యాక్చువల్లీ బయటకు వస్తుంది అనమాట. అది మన లైఫ్ ఫోర్స్ ఆఫ్ ద బాడీ. ఈ లైఫ్ ఫోర్స్ వల్ల మనకి ఏమవుతుందంటే మన బాడీ యాక్టివ్గా ఉంటుంది, నిద్ర ఎక్కువ రాదు, ఎందుకంటే బాడీ ఈజ్ యాక్టివ్, ఆకలి ఎక్కువ వేయదు, ఇది అవసరం లేదు కాబట్టి. ఇలా దీని బెనిఫిట్స్ చాలా ఉన్నాయి మెడిటేషన్ వల్ల. సో దీంతో ఏమవుతుందంటే మన బాడీ ఎప్పుడు మనం టైర్డ్నెస్ ఫీల్ కాము. ఎంత ఎంత పని చేసినా కూడా యూ స్టిల్ ఫీల్ యాక్టివ్ బికాస్ యువర్ బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఎలాగైతే మనం పడుకుంటామో మెడిటేషన్లో మనం ఏమంటామంటే బేసికలీ ఏదైతే మనం అన్కాన్షియస్గా చేస్తున్నామో దాన్ని మీరు కాన్షియస్గా చేయండి. మనం గాలి పీలుస్తున్నాము కానీ దాన్ని అబ్జర్వ్ చేయట్లేదు. అండ్ మెడిటేషన్లో మనం ఏమంటామంటే మీరు కూర్చోండి, థాట్లెస్ స్టేట్కి వెళ్ళండి, థాట్స్ రాకుండా వెళ్ళండి. సేమ్ థింగ్ చేస్తున్నాం, మనం నిద్రపోతున్నాము, మనకి ఆలోచనలు వస్తాయా? రావు. థాట్స్ వస్తాయా? రావు. ఎందుకు రావు? బికాస్ బాడీ ఈజ్ షట్ డౌన్ అయిపోయింది. అది మన బాడీ అది. దాంతో మనకి ఎనర్జీ వస్తుంది. నిద్రలో వెళ్ళామంటే మన గాలి పీల్చడం తగ్గిపోతుంది, మన హార్ట్ బీట్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే దానికి అంత ఎనర్జీ అవసరం లేదు కాబట్టి. అదే కనుక మనం అబ్జర్వ్ చేసామనుకోండి కరెక్ట్గా, మన గాలి ఎలా వెళ్తుంది లోపలికి, ఏం చేస్తున్నాం అన్నది, దాన్ని వాడుకున్నాం అనుకోండి, బ్యూటిఫుల్ వండర్ఫుల్ రిజల్ట్స్ మనకు వస్తాయి. ఎందుకంటే బాడీ యాక్టివ్గా ఉంది, నిద్ర లేదు. ఇన్ 24 అవర్స్లో మనకి వీ హ్యావ్ మోర్ టైం టు యూటిలైజ్. నిద్రపోయి టైం వేస్ట్ చేయొచ్చు, కానీ యాక్టివ్గా ఉన్నప్పుడు నిద్ర అవసరం అక్కర్లేదు. మేము బ్రెయిన్ మెడిటేషన్ చేసే రోజుల్లో మాకు హార్డ్లీ 4 to 5 అవర్స్ పడుకునేవాళ్ళం, అంతే, సరిపోయేది. అది ఇట్స్ వెరీ వెరీ కంఫర్టబుల్. సిమిలర్లీ మనం పడుకున్నప్పుడు మనకి కలగ అంటాం. మనం కళ అంటే ఏంటి? మన బాడీ నుంచి మన యాస్ట్రల్ బాడీ బయటకు వెళ్తుంది, అది విహారం చేసి ఎక్కడికి వెళ్ళాలో మళ్ళీ వచ్చి మన బాడీలోకి వచ్చేస్తుంది. సో పొద్దున్న లేచిన మనకి కొంచెం గుర్తుండొచ్చు, ఒక 5%, 10%, 15%, డిపెండింగ్ ఆన్ ద పర్సన్. ఏం చేస్తుంది ఇక్కడ మరి అంటే ఏమవుతుంది? మనకు కళ అంటే ఏంటి, ఏమంటున్నాం మనం? కళ అంటే మనకు తెలియకుండా మన యాస్ట్రల్ బాడీ మన బాడీని వదిలేసి అది తిరిగేసి వెనక్కి వచ్చేది మన బాడీలోకి. అంటే ఒక మనిషిగా మనకి యాస్ట్రల్ ట్రావెలింగ్ ఎలా చేయాలో తెలుసు, కానీ దాన్ని కంట్రోల్ లేదు. అది మనని కంట్రోల్ చేస్తుంది, మనం దాన్ని కంట్రోల్ చేయట్లేదు. దాని ఫ్రీ విల్ వల్ల ఎప్పుడైనప్పుడు బయటకు పోతుంది, వస్తుంది. యూజువలీ కళ చూసినా కూడా మనకి ప్రీవియస్ పాస్ట్ 2 days ఏం జరిగిందో, లేకపోతే వచ్చే 2 days ముందు ఏమవుతుందో అవే చూస్తాం మనం. కొన్నిసార్లు కొంచెం వెనక్కి కూడా వెళ్తాం, బట్ విచ్ ఇస్ నాట్ ఫ్రీక్వెంట్ ఎక్కువ చేయం అది. కానీ మర్చిపోతాం. ఎందుకు మర్చిపోతాం అంటే పొద్దున్నే కలగన్నాక మనకి బాడీ ఎనర్జీ లేదు. ఇలా తిరగాలన్నా కూడా యాస్ట్రల్ బాడీకి ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలి అంటే మనకి మళ్ళీ ఈ కాస్మిక్ ఎనర్జీ కావాలి. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి, మనం అబ్జర్వ్ చేయాలి. మన బ్రెత్ని ఎలా ఊపిరి పిలుస్తున్నాం, ఎలా వెళ్తున్నాం దాన్ని అబ్జర్వ్ చేయాలి మనం, అంతే, ఇంకేం లేదు. సింపుల్. మనం అనుకుంటాం నేను మెడిటేషన్ నుంచి చేయాలా అంటే అవసరం లేదు. మీరు వంట వండుతున్నారు, మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. టీవీ చూస్తున్నారు, చూస్తూ మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. భోజనం చేస్తున్నాం, శ్వాస మీద ధ్యాస పెట్టండి. పడుకునే ముందు శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఎలాగైతే ఈ 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు మనం హోల్ డే చేస్తామో, ఎంత కలిపి 1 గంట అవుతుంది హోల్ డేలో. అది మనకి హెల్ప్ చేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ మెడిటేషన్, ఎప్పుడైతే మెడిటేషన్లో కూర్చుంటామో, అబ్జర్వ్ చేస్తామో, అది వేరే లెవెల్. సో ఇప్పుడు నా జాబ్ మార్కెటింగ్ ఉండేది, నేను వెళ్ళేవాడిని. నా కస్టమర్ని కలవడం వెళ్ళినప్పుడైతే ఎవరైతే కలవడానికి వచ్చానో అది బిజీగా ఉంటే అశ్విని చెప్పేది, సార్ బిజీగా ఉన్నారండి, కాసేపు ఆగండి అని. సో కూర్చున్నప్పుడు నేను మెల్లిగా నా బ్రెత్ని అబ్జర్వ్ చేసేవాడిని, నా శ్వాసని అబ్జర్వ్ చేసేవాడిని, ఇంట్లో భోజనం చేసేటప్పుడు అబ్జర్వ్ చేసేవాడిని. సో అలా చేసి నాకు డేలో కూడా నా టైం నేను వేస్ట్ చేసేవాడిని కాదు. ఎప్పుడు నాకు టైం దొరికినా కూడా నేను బ్రెత్ అబ్జర్వ్ చేసేవాడిని. సో ఇనీషియల్గా నేను ఉన్నప్పుడు, ఎందుకంటే నా మార్కెటింగ్ జాబ్లో ఎక్కువ తిరుగుతాం కాబట్టి, డైలీ 80-90 కిలోమీటర్స్ తిరుగుతాం కాబట్టి కస్టమర్ కలవడానికి అలసిపోయేవాళ్ళం. ఎప్పుడైతే మెడిటేషన్ మొదలెట్టానో అలసట బాగా తగ్గిపోయింది నాకు. ఇంకోటి ఏమైనా ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ మెయింటైన్ చేసేవాడిని, ఇంకా తగ్గేది నాకు. సో ఈ ఎనర్జీ అన్నది మనకి ఎలాగైతే నాకు అన్నట్టు పని చేయడానికి అయితే ఎనర్జీ కావాలో బాడీలో,
అలసట రాకుండా ఉండాలి అంటే సిమిలర్లీ మనకి యాస్ట్రల్ ట్రావెలింగ్ చేయాలి అంటే మనకి ఈ కాస్మిక్ ఎనర్జీ కావాలి, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎంతసేపు మనకి పిలుస్తా అంతసేపు అది హెల్ప్ చేస్తుంది మనకి, దానికి ఖర్చు ఏం లేదు. అప్పుడు మనకి మనం కనుక బయటకు వచ్చామంటే అప్పుడు తెలుస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనం మెడిటేషన్లో ఉంటామో, ఎప్పుడైతే మనకి మన కాస్మిక్ ఎనర్జీ మన బాడీలో పెరుగుతుందో మన మెడిటేషన్లో బాగా కుదురుతుంది. ఎందుకంటే థాట్స్ ఏవి రావు, ఎక్కువ రావు. కొన్నాళ్ళకి అలాగే చేస్తూ పోయారనుకోండి, ఓ 2 months 3 months 6 months డిపెండింగ్ ఆన్ ద పర్సన్ తగ్గుతుంది అది ఆటోమేటిక్గా. ఎందుకంటే మనకి బాడీ అంతా కాబట్టి ఎనర్జీ అయింది కాబట్టి మనం పడుకున్నప్పుడు కూడా అసలు ట్రావెలింగ్ చేస్తామనుకోండి, నిద్రలో కూడా కలగన్నాం అనుకోండి, కొంచెం ఎక్కువ గుర్తొస్తుంది. ఎప్పుడైతే ఇలా మెయింటైన్ చేస్తూ పోతామో మనం, ఎప్పుడైతే మన బాడీలో ఉన్న ఎనర్జీస్ అని యాక్టివేట్ చేస్తామో, ఎందుకంటే మెడిటేషన్లో బయట లోకంలో ఏం లేదు, అంత లోపలే ఉంది. ఏదున్నా మన లోపలే ఉంది, మన ట్రావెల్ అంతా లోపలే ఉంది, బయట ఏం లేదు. బయటంతా మాయా బేసికలీ. మనలో ఏమున్నా కూడా మన 5 elements కానివ్వండి, పంచభూతాలు అనుకోండి, మన చక్రాస కాండి, అన్ని లోపలే ఉన్నాయి మనకి, బయట లేవు. మనం ఎందుకు వచ్చాము, మన పర్పస్ ఏంటి లైఫ్లో, ఎందుకు ఇక్కడ పుట్టాము, ఎందుకు ఈ సరౌండింగ్స్లో పుట్టాము అన్న చాలా ఇంపార్టెంట్. ఈచ్ వన్ ఆఫ్ అస్ డిఫరెంట్ ఫ్యామిలీస్లో పుట్టాము, డిఫరెంట్ ప్రాబ్లమ్స్లో పుట్టాము. కొంతమంది ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టారు, కొంతమంది బీద ఫ్యామిలీలో పుట్టారు, కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాము మనం, కొంతమంది అప్పర్ మిడిల్ క్లాస్లో పుట్టాము. సమ్ ఆర్ ఎడ్యుకేటెడ్, సమ్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. సో ఈచ్ కల్చర్ ఆఫ్ ద హౌస్ ఇస్ డిఫరెంట్. ఎందుకంటే మనం ఆ ఫ్యామిలీని మనం చూస్ చేసుకున్నాం అంటే, ఇప్పుడు నేను నా ఫ్యామిలీని చూసుకున్నాను అంటే, ఇక్కడ ఈ ఫ్యామిలీలో పుట్టినప్పుడు నాకు నా మెయింటైన్ చేసుకునే అవకాశాలు ఎక్కువ దొరుకుతాయి, నాకు ఏ వాతావరణం దొరుకుతుంది, నాకు డెమోగ్రఫీస్ దొరుకుతాయి. ఇక్కడ మా నాన్నగారు మా అమ్మగారు చాలా భక్తి యోగంలో ఉండేవారు, పూజా పాట ఎక్కువ ఉండేది కాబట్టి దానివల్ల ఆటోమేటిక్గా మన చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనకి ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. మనం మాటలు పాటలు విని, ఆ పద్యాలు విని, ఆ భజనలు విని పెద్దగా అయ్యాక మనం న్యాచురలీ మన దారి మనం చూసుకుంటాం. అంటే మనకి ఏ సూటబుల్ చూసుకుంటాం, భక్తి యోగమా, కర్మయోగమా, రజయోగమా చూసుకుంటాం మనం. సో ఇవన్నీ పెట్టుకున్నాం అనుకోండి, ఎగ్జాక్ట్లీ మనకి పర్పస్ ఆఫ్ తెలుసుకోవాలనుకోండి, అప్పుడు అస్ట్రావెల్ అనేది బాగుంటుంది, బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. అందరూ అనుకుంటా అంటే సాధ్యమా అంటే, ఎందుకు కాదు చెప్పండి, సాధ్యం. ఎందుకు కాదు? మనం ట్రై చేసామా, నాకు ఇదే కావాలి అంటే ఎందుకు కాదు? ఎన్నోసార్లు ఒక యూపీఎస్సీ రాస్తారు, చాలామంది ఎగ్జామ్స్ రాస్తారు, ఒకసారి ఫెయిల్ అవుతారు, రెండుసారి ఫెయిల్ అవుతారు. అని పట్టుబట్టి కష్టపడి చేస్తే దే క్లియర్ ఎగ్జామ్. సిమిలర్లీ ఇది కూడా. సో దీంట్లో మనం చేస్తూ వెళ్ళాం అనుకోండి, దీనికి ఏమి అక్కర్లేదు. మెడిటేషన్ కావాలి, బాడీ అడ్జస్ట్ చేసుకోవాలి, ఆటోమేటిక్గా మనకి నేచర్ సపోర్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే స్వామీజీ నాకు నేర్పడం మొదలెట్టారు ఇవన్నీ, నేను చూసేవాడిని ఆయన్ని, నాకు అనిపించేది మెడిటేషన్లో ఆయన నా ముందు ఆయన హాస్టల్ బాడీలో వచ్చి కూర్చున్నారు. ఒకప్పుడు ఆయన హాస్టల్ బాడీలో వచ్చేవారు, ఇంకోసారి మెంటల్ బాడీలో వచ్చేవారు, ఒకప్పుడు కాస్మిక్ బాడీలో వచ్చేవారు, డిపెండింగ్ ఆన్ ద టీచింగ్ ఆఫ్ దట్ డే. ఆ రోజు నాకు ఏం నేర్పబోతున్నారో దాన్ని బట్టి ఆయన బాడీ వేసుకొని వచ్చేవారు. అలాగే మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. ఎలాగైతే మనం గుడికి వెళ్తే ఒక డ్రెస్ వేసుకుంటాము, ఆఫీస్కి వెళ్తే ఒక డ్రెస్ వేసుకుంటాము, ఇంట్లో ఉంటే ఒక డ్రెస్ వేసుకుంటాము, ఫ్రెండ్స్ కలవడానికి వెళ్తే ఒక డ్రెస్ వేసుకుంటాం, ఒక పార్టీకి వెళ్ళడానికి ఒక డ్రెస్ వేసుకుంటాం. డిఫరెంట్ డ్రెస్సెస్ ఫర్ డిఫరెంట్ అకేషన్స్. మన అకేషన్ని బట్టి మనం తయారవుతాం. అలాగే అకేషన్ని బట్టి మన బాడీస్ మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. ఆ రోజు ఏం నేర్చుకుంటాం మనం. 90% నాకు బాధ ఎక్కడ వేస్తుంటే 90% ఆఫ్ పీపుల్ మనం తెలుసుకోకుండానే మనం మరి నాతో కాదు అనేస్తాం. కాదు. అందుకోసం ఇప్పుడు ఏమంటామంటే మన పిరమిడ్ కట్టాము, ఎన్ని పిరమిడ్లు కట్టాము. పిరమిడ్లో చూసారంటే మీకు 1/3 లెవెల్లో మీకు కింగ్స్ చేంబర్ ఉంది, ద మోస్ట్ ఎనర్జైజ్డ్ ప్లేస్ అనమాట అది. పాల్ బ్రంటన్ అని రమణ మహర్షి గారి శిష్యుడు అన్నమాట. ఆయన బ్రిటిష్లో వచ్చాడు, ఆయన దగ్గర 4-5 ఏళ్ళు శిష్యరికం చేశాడు. చేసి వెళ్ళిపోతూ అనుకున్నాడు, కానీ అది వెళ్ళబుద్ధి కాలేదు. షిప్ నుంచి దుంకి మళ్ళీ వచ్చేసాడు. ఆయన చాలా బుక్కులు రాశారన్నమాట. సో ఆయన లాస్ట్లో వెళ్తుండగా ఆయన ఈజిప్ట్కి వెళ్ళి అక్కడ పిరమిడ్లోకి వెళ్ళి, ఆ రోజుల్లో విజిటింగ్ అవర్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక మ్యూజియం కానీ ఒక పార్క్ కానీ అలాగే దానికి విజిటింగ్ అవర్స్ ఉండేవి. ఆ లోపలికి వెళ్ళి విజిటింగ్ అవర్స్కి వెళ్ళి అక్కడ దాక్కున్నాడు. సాయంత్రం మూసేశారు గిజా అని, అందరూ వెళ్ళిపోయారు, ఇది ఒక్కడెక్కడే ఉన్నాడు.
తెలుసుకోవాలని కుతూహలతో ఉండేది అన్నమాట, ఇంట్రెస్ట్ ఉండేది, ఏమవుతున్నాయి ఇక్కడ అని. మెల్లిగా రాత్రి అయ్యేసరికి మెల్లిగా ఎక్కి పైకి వెళ్ళి అంతా తిరగడం మొదలాడు పిరమిడ్ అంతా. పిరమిడ్ అయితే చాలా ఎనర్జీస్ ఉంటాయండి, ఎందుకంటే దాని ఇంక్లైన్ క్యాల్కులేషన్ కానీ యాంగిల్ క్యాల్కులేషన్ కానీ చాలా సైంటిఫిక్గా ఉందన్నమాట. దాంట్లోకి పైన క్రిస్టల్ ఉంటుంది, ఆ క్రిస్టల్ వల్ల దానికి ఎనర్జీ వస్తుంది. అందుకోసం ఆ రోజుల్లో మహారాజులు కానీ మహారాణిని మమ్మీఫై చేసేవారు, చేసి అక్కడ పెట్టేవారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే మళ్ళీ ఇంకోసారి జన్మ ఉంటే మళ్ళీ కూడా బతుకుతుంది అని. ఎన్నో ఏళ్ళు, 100 ఏళ్ళు అది పాడు కాలేదు ఆ బాడీస్. అలాగే ఇది అట్టే పెట్టినా అది కుళ్ళిపోదు అనమాట, ఏం పాడైపోదు కొన్ని రోజుల వరకు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు చిన్న పిరమిడ్ చేసుకోవచ్చు, చిన్న సైజ్ది, లెట్స్ సే 2 feet by 2 feet. జస్ట్ ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఒక యాపిల్ తీసుకోండి, దాన్ని కట్ చేయండి, హాఫ్ పీస్ బయట పెట్టండి, ఒక హాఫ్ పీస్ పిరమిడ్లో పెట్టండి. యూజువలీ బయట పెట్టింది వితిన్ 24 hours అది ఎర్రగా అయిపోతుంది, పాడడం మొదలెడుతుంది. కానీ లోపల యాపిల్ పీస్ అన్నది 3-4 days దాకా ఫ్రెష్గానే ఉంటుంది. ఇది చేసి చూశాను, అని మీకు చెప్తున్నాను నేను. అలాగే ఇతను వెళ్ళి, పాల్ బంటన్ వెళ్ళి ఆ కింగ్స్ చెమ్ని పడుకున్నాడు. పొద్దున 3 గంటలకు అలాగా అతను తెలియదు అప్పడాక ఏంటో అని. అసలు హాస్టల్ బాడీ బయటకు వచ్చింది. ఫస్ట్ కొంచెం కంగారు పడ్డాడు, ఏంట్రా ఇది అని, ఇక్కడ ఏమైనా మ్యాజిక్ అవుతుందా అని. మనం తెలుసుకున్నాడు మళ్ళీ, ఎందుకంటే ఆయన రమణ మహర్షి లాంటి మాస్టర్ కింద ఆయన శిష్యులుగా చేశారు కాబట్టి. చేసి బయటకు వస్తుంటే, అసలు బాడీ బయటకు వస్తుంటే, ఈ పెద్ద పెద్ద పిరమిడ్స్కి ఎలాగైతే మన గుడికి ఒక పూజారి ఉంటాడు, ఒక చర్చ్కి ఒక ఫాదర్ ఉంటాడు, పాస్టర్ ఉంటాడు, అలాగే ఈ పిరమిడ్కి కూడా ఒక మాస్టర్ ఉంటాడు. ఆ మాస్టర్ అతని కలిశాడు. ఏం బాబు ఇలా వచ్చావు అంటే, అంటాడమ్మా, లేదు సార్ నాకు తెలుసుకోవాలని ఉంది, అందుకోసం వచ్చాను అంటాడు. ఎందుకంటే అసలు బాడీ బయటకు వచ్చినప్పుడు మన థాట్స్ ఏంటో అతను తెలిసిపోతాయి, మనం ముందున్న వాడికి అతని థాట్స్ ఏంటో మనం తెలిసిపోతాయి అన్నమాట. సో దేర్ ఇస్ నో గేమ్, ఏం లేదు, మొత్తం క్లారిటీగా ఉంటుంది. ఇంకా థాట్ ఫామ్స్ కాబట్టి ఇవన్నీ అప్పుడే చూపిస్తాడు అన్నమాట, మొత్తం చూపిస్తాడు అతనికి. మనకు కూడా కట్టాము ఇక్కడ హైదరాబాద్ కర్తాల దగ్గర ఉంది, బెంగళూరులో ఉంది, పెద్ద పెద్దవి అన్నీ 180 feet by 180 feet, 200 feet by 200 feet, అంత పెద్ద పిరమిడ్స్. దాంట్లో కింగ్స్ చేంబర్ ఉంది. కాసేపు మెడిటేషన్ చేసుకొని అక్కడే మీరు వెళ్ళి అర్ధరాత్రి అలా వెళ్ళి ఆ కింగ్స్ చేంబర్ కూర్చొని మెడిటేషన్ చేసినా పర్వాలేదు, అక్కడ మీరు పడుకున్నా పర్వాలేదు, యూ కెన్ ఫీల్ ఇట్. ఫస్ట్ డే రాకపోవచ్చు, సెకండ్ డే రాకపోవచ్చు, అలా మీరు ట్రై చేస్తానంటే కొన్నాళ్ళకి అది ఆటోమేటిక్గా వస్తుంది. సిమిలర్ థింగ్ ఆయన లాబ్సాంగ్ రంపా గారు ఆయన బుక్లో యూ ఫర్ అవర్లో రాశారు. వెరీ క్లియర్లీ మెన్షన్, అది ఎలా పనిచేస్తుంది, ఏమవుతుంది అంతా రాశారు బాగా. అది కూడా చదవండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ బుక్, లాబ్సాంగ్ రంపా గారిది యూ ఫర్ ఎవర్. అలాగే మనకి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఇది నాకు కూడా ఫస్ట్ టైం నాకు రాలేదు. లైక్ కర్నూలుకి వెళ్ళాము మేము, నేను పత్రిక గారు అండ్ ఫ్రెండ్స్ అంతా వెళ్ళి ఆ రోజు వాళ్ళు బయటికి వెళ్ళారు. ఆ రోజు రాత్రి బాగా లేట్ అయింది నాకు పడుకునేసరికి. నేను అన్నాను, మీరు వెళ్ళండి, 1 గంట పడుకొని వస్తాను అని చెప్పి వాళ్ళని పంపించాను కర్నూలులో. దిస్ ఇస్ 1989. అప్పుడు చిన్న ఊరు ఇది. వెళ్ళి పడుకున్నప్పుడు సడన్గా నాకు అప్పుడు ఆయన విత్తుశీరి గారు వచ్చారు నా ముందు, బాబు ద్వారకా ఇవన్నీ ఎక్కువ అసలు నేర్పిస్తా అని. నాకు అర్థం కాలే, ఎందుకు ఇంత మహానుభావుడు నా దగ్గరకు వచ్చారు ఏంటని. ఆయన దండం పెట్టి ఓకే సార్ అన్నాను. సో ఆయన చెప్పారు, ఇలా పడుకో నువ్వు, స్ప్రెడ్ యువర్ లెగ్స్, స్ప్రెడ్ యువర్ హ్యాండ్స్, అబ్జర్వ్ యువర్ బ్రెత్ అన్నారు. సో చెప్పారు. తర్వాత మెల్లిగా ఊహించుకోండి ఇంకో ద్వారకా నీ పైన ఫ్లోట్ అవుతున్నాడు అని. కాలేదు నాకు ఊహించుకున్నా కూడా. అండ్ ఆల్సో మనసులో ఎక్కడ వచ్చిన భయం ఉండింది, నేను వెళ్ళి మళ్ళీ రాకపోతే. సెకండ్ టైం చేశాను, థర్డ్ టైం చేశాను. అప్పుడు గ్రహించి అన్నారు, నేను ఉన్నాక చెప్పాను కదా, ఎందుకు భయపడుతున్నావు అన్నారు. అప్పుడు కొంచెం నాకే మంచిగా అనిపించలేదు, సిగ్గేసింది. కరెక్టే అన్నప్పుడు నాకు ఎందుకు భయం అని. అప్పుడు ట్రై చేశాను. ఫస్ట్ మన అసలు బాడీ ఓపెన్ అప్పుడు కాళ్ళ నుంచి రిలీజ్ అవుతుంది మెల్లిగా. కాళ్ళ నుంచి రిలీజ్ అయ్యి లాస్ట్ తల రిలీజ్ అయ్యి బయటకు వెళ్తున్నమాట. అది అలా అయింది, ఫస్ట్ టైం అయింది. తల దగ్గర రాగానే మళ్ళీ ఏదో చిన్న ఆలోచన, చిన్న రెసిస్టెన్స్, భయం, మళ్ళీ అలా 4 times అయ్యేది. ఆయనకి బాగా కోపం వచ్చింది విజయ్ గారికి. నేను చెప్పించకపోతే లాభం, నువ్వు ఏం చేస్తున్నావు అని తిట్టారు. అప్పుడు థర్డ్ మళ్ళీ
దెన్ ఐ ట్రైడ్ ఆఫ్టర్ 15 minutes మళ్ళీ పడుకొని మళ్ళీ, ఎందుకంటే ఇవన్నీ చేయాలంటే చాలా ఎనర్జీ కావాలి. ఇది ఫస్ట్ టైం నేను కాన్షియస్గా నా బాడీ నుంచి నా అసలు బాడీ సపరేట్ చేయబోతున్నాను కాబట్టి అప్పుడు బయటకు వచ్చింది. అప్పుడు నేను నా బాడీని చూసుకుంటే ఎలా ఉందంటే, మన కార్ టైర్ ట్యూబ్లోంచి గాలి తీసా అనుకోండి ఎలా ఉంటుంది, అంత నలిగిపోయి. నన్ను చూసుకుని నాకే అసహ్యం వేసింది, అరే ఇదా నేను అని. ఏంటి దీనికోసం ఇంత కష్టపడుతున్నాను, ఈ బాడీ కోసం ఇంత కష్టపడుతున్నాను అని నాకే నా మీద అసహ్యం వేసింది. అప్పటికే ఆయన పిలిచి దా అని చెప్పారు. ఎలాగైతే ఒక తల్లి గర్భం నుంచి ఒక పిల్లాడు పుడతాడో, ఆ పిల్లాడికి అన్నం వెళ్ళేది అంబ్లికల్ కార్డ్ అంటాం. ఆ కార్డ్ ఉంటుంది కదా, ఆయన నాభికి అటాచ్ అయి ఉంటుంది. పిల్లాడు పుట్టాక డాక్టర్ దాన్ని కట్ చేసేస్తారు, తీసేస్తారు. అలాగే మన అసలు బాడీకి మన పైన దానికి ఒక కనెక్షన్ ఉంటుంది, దాన్ని సిల్వర్ కార్డ్ అంటారు. ఈ సిల్వర్ కార్డ్ వెళ్ళి మన ఓవర్సెల్కి అటాచ్ అయి ఉంటుంది. ఎప్పటికీ ఇది అటాచ్ అయి ఉంటుందో అప్పటిదాకా మనం వీ విల్ బీ అలైవ్. ఎగ్జాక్ట్లీ మనం పోయే ముందు కట్ అయిపోతాం అన్నమాట. అప్పుడు మనం సపరేట్ అయిపోతాం. సో మనం ఒక మా ఇలా చేసామంటే బయటకు వచ్చింది. బయటకు వచ్చి అప్పుడు ఆయన తీసుకెళ్ళారు, ఆయనతో పాటు నాకు చూపించారు గోతుంగభద్ర, ఇది రైల్వే స్టేషన్, ఇది బస్ స్టాండ్, ఇది ఆ ఊరంతా. జస్ట్ షో మీ దట్ నువ్వు చూస్తున్నావు అన్నది. ఇనిషియల్ కొంచెం బ్లర్గా ఉంటుంది, అర్థం కాలేదు, కనిపించలేదు సరిగ్గా నాకు కూడాను. కానీ కొంతసేపు అయ్యాక కొంచెం క్లారిటీ వచ్చింది. ఒక హాఫ్ అన్ అవర్ కానీ అన్నారు, ఇవాళకి చాలు, నువ్వు వెళ్ళు, ఇది ప్రాక్టీస్ చేయాలి. అలా మనం ప్రాక్టీస్ చేసాం అనుకోండి, మనం అవుతుంది. నాకు తెలిసి చాలామంది మా ఫ్రెండ్స్ ఉండేవారు, ప్రకాష్ అని కానీ చందర్ అని కానీ. మేము పడుకొని చేసేవాళ్ళం. పత్రికారింటి మీద రూప్ మీద పడుకొని మేము ట్రావెల్ అలాట్. ఇనిషియల్గా టెస్ట్ చేసుకునేవాళ్ళం. ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి చెప్పేవాళ్ళం ముందే, నేను మీ ఇంటికి వస్తానని. వెళ్ళి అతను ఏ ప్యాంట్ వేసుకున్నాడు, ఎక్కడ కూర్చున్నాడు, ఏం చేస్తున్నాడు, టీవీ చూస్తున్నాడా, భోజనం చేస్తున్నాడా, బుక్ చదువుతున్నాడా, పడుకున్నాడా ఏంటో అని. ఎందుకంటే వితౌట్ పర్మిషన్ మనం వేరే వాళ్ళని ఇంటికి వెళ్ళలేము. అలాగే నేను మా అక్క ఇంటికి వెళ్ళేవాడిని. అప్పుడు మా అక్క ఏం వేసుకుంది, సారీ వేసుకుంటే ఏ కలర్ సారీ వేసుకుంది, దాని డిజైన్ ఏముంది, తను ఏం చేస్తుంది, ఇనిషియల్గా చాలా తప్పులే. దాని తర్వాత మెల్లిమెల్లిగా చదువుకుంటూ వచ్చామంటే అది పెరిగింది. ఎందుకంటే ఎనర్జీ పెరగాలి కాబట్టి బాడీలో. ఎలాగైతే ఎనర్జీ పెరుగుతూ వచ్చిందో అప్పుడు దాని క్లారిటీ కూడా వచ్చేది అన్నమాట. కానీ ఎలాగైతే మనం అంటాం కదా, ఒక బిల్డింగ్ లేపాలంటే ఫౌండేషన్ బాగా ఉండాలని, సిమిలర్లీ మన ఎక్సర్సైజ్ చేయాలి అంటే మన శ్వాస మీద చేస్తాం, ఎనర్జీ చాలా ఉండాలి బాడీలో. ఏం చేయాలన్నా కూడా చాలా ఎనర్జీ కావాల్సి వస్తుంది అందుకోసం అన్నమాట. సో ఎప్పుడైతే మీకు ఫ్రీ టైం ఉంటుందో అప్పుడు మెడిటేషన్లో కూర్చోండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి, మీకు తెలుస్తుంది. యూ కెన్ ఫీల్ ఇట్ ఇన్ సైడ్, అయ్యో ఇవాళ చాలా ఐఎమ్ వెరీ యాక్టివ్ అని. సో అప్పుడు దానివల్ల మనకి ఏమవుతుందంటే మనం నేర్చుకోవడం తక్కువ అవుతుంది. ఎందుకంటే మనం ఒక మారి ఇవాళ పత్రికలు అనేవారు, ఓకే వాళ్ళకి ఇవాళ ఇలా ఈ పనులు తెలుసుకోనరా వెళ్ళి కలిసి వచ్చేవాళ్ళం, వాళ్ళని అది చూసి వచ్చేవాళ్ళం. లేకపోతే మెడిటేషన్ చేయొచ్చు, కానీ మెడిటేషన్ అంత కంట్రోల్ మనకు ఉండకపోవచ్చు. సో అస్ట్రావెల్ వల్ల ఏమవుతుందంటే మన లెర్నింగ్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎలాగైతే మనం ఇయర్లీ వన్స్ ఒక హాలిడేకి వెళ్తామో, గోవాకో లేకపోతే కాశ్మీర్కో లేకపోతే హిమాలయాస్కో ఎక్కడికో మంచి చోట చూసి వస్తాం. వచ్చాక మనం ఫీల్ అగైన్ ఫ్రెష్. అందుకో సమ్మర్ హాలిడేస్ వస్తాయి పిల్లలకిను మనకి అందరికీను. హాలిడేస్ సీజన్ అందరం వెళ్తాం. ఎందుకు వెళ్తామంటే దీనికోసమే. సో సిమిలర్లీ అలాగే మనకి ఇది కూడా అన్నమాట. నేర్చుకోవడం చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ క్లారిటీ ఉంటుంది, ఏం కనపడవు మనకి, అండ్ చూడడానికి కూడా బాగుంటుంది. యూ కమ్ అండ్ క్లారిఫై అగైన్, వచ్చి చెక్ చేసుకోవచ్చు ఇది కరెక్టా కాదా అన్నది. దిస్ ప్రాసెస్ టేక్స్ టైం. ఎందుకైనా పడుతుంది. ఒక క్లాస్ 10th పాస్ అవ్వాలంటే 10 ఏళ్ళు పడుతుందండి. మరి ఏమంటే ఆధ్యాత్మిక నేర్చుకోవాలని టైం పట్టదా? డోంట్ గివ్ అప్. ఒకటే చూసాను, ఒకటే బాధ చేస్తుంది అంటే చాలామంది చేసేవారు, బాగా చేసేవారు, కానీ దే యూస్ టు గివ్ అప్ ఆఫ్టర్ 3 ఏళ్ళు అయ్యాక 4 5 మనతో కాదురా అని. ఎలా వచ్చి చెప్పండి. ఒక స్పోర్ట్స్ ఆడాలన్నా కూడా ఒక బీకామ్ పాస్ అవ్వాలి అంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్, 3 ఏళ్ళు మళ్ళీ గ్రాడ్యుయేషన్, అంటే మొత్తం ఎంత అయింది? 15 ఏళ్ళు, 15 years మనం మామూలు ఎడ్యుకేషన్కి ఇస్తున్నప్పుడు మనకి దీనికి ఇవ్వలేమంటే చెప్పండి మనకి టైం, విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే దీనికోసం మనం వచ్చాం కాబట్టి. ఇది ఆల్సో కాదు, దిస్ ఇస్ ది థింగ్. ఇదే మనం వచ్చింది దీనికోసమే. ఎస్, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఫ్యామిలీ ఉంటాయి, అంతా ఫైన్. బట్ ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో అప్పుడు చేయండి. శ్వాస ట్రావెలింగ్ వల్ల మనకి అయ్యే బెనిఫిట్స్
ఆర్ ఫినామినలీ వెల్. ఎంతోమంది మాస్టర్స్ని కలిసాను నేను, వాళ్ళ వల్ల జ్ఞానం పొందాను. సో ఆటోమేటిక్గా మనం ఫాస్ట్ ట్రాక్ అయిపోతాం అన్నమాట. 1 yearలో నేర్చుకుని మనం 1 monthలో 1 to 2 monthsలో నేర్చేసుకోవచ్చు. సో యూ హ్యావ్ మోర్ టైమ్ ఆన్ యువర్ హ్యాండ్ టు లెర్న్. అలాగే యూ కెన్ విజిట్ లాట్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిటేషన్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఈ లోకంలో. దాంట్లో అగైన్ యాప్స్ నేర్చుకునే వాళ్ళు ఇంకా తక్కువ. ఎలాగైతే ఒక శిష్యుడికి గురువు అవసరమో, ఒక గురువుకు శిష్యుడు అవసరం. ఎందుకంటే ఆయన దగ్గర జ్ఞానం ఉంది. ఆయన ఆ జ్ఞానం పంచబెట్టకపోతే ఏం లాభం చెప్పండి? వేస్ట్ అయిపోతుంది, అంతలో పోతుంది అది. సో వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు. మా గురువుగారు అందరూ నాకు నేర్పించారు. ఎందుకంటే ఆ ఆతృత ఉండేది, ఆ ఇంట్రెస్ట్ ఉండేది. దీనివల్ల యూ సీ ఎ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్ చాలా ఉన్నాయి. చాలా ఇంకో అడుగుతూ ఉంటారు నన్ను, ఈ మెడిటేషన్లో ఎవరైనా నెగటివ్ సోల్స్ వచ్చి డిస్టర్బెన్స్ ఏం చేయాలి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగటివ్ సోల్స్ అన్నవి బేసికలీ ఇవన్నీ అర్త్ బౌండ్ సోల్స్ అనమాట. అర్త్ బౌండ్ సోల్స్ అంటే ఆ సోల్స్ అవి వేర్ పీపుల్ హు కమిట్ సూసైడ్ ఆర్ యాక్సిడెంటల్ డెత్స్. ఎందుకంటే మనం ఇక్కడ వచ్చినప్పుడు మనకు ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఇంతవరకు ఈ టైం అయ్యాకనే మనం వెళ్ళొచ్చు. దానికంటే ముందు మనం పోయామన్నా కూడా ఎస్పెషల్ సూసైడ్లో దాన్ని ఏమంటాం మనం? ఆత్మహత్య అంటాం. బాడీ హత్య అనం, దాన్ని ఆత్మహత్య అంటాం. అంటే మన ఆత్మ మనమే హత్య చేసుకుంటున్నాం, అంటే మర్డర్ చేస్తున్నాం. మన బాడీని మనం మర్డర్ చేస్తున్నాం, విచ్ వీ హ్యావ్ నో రైట్. ఓ స్కూల్లో జాయిన్ చేశారు మన పేరెంట్స్ చదువుకోమని. చదువుకుంటూ సగంలో వచ్చేసామంటే లాస్ ఎవరికి? మనకే, మన పేరెంట్స్కే. అంత డబ్బు వేస్ట్ అయిపోతుంది. అలాగే దీంట్లో కూడాను ఎప్పుడైతే నేను పుట్టాను, ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంది, నాకు ఉంది, ఒక గీసుకున్నాను, నేను పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్తానని. వెళ్ళాక మధ్యలో నేను ఫెయిల్ అయిపోయి ఓ లవ్ ఫెయిల్యూర్ అంటాం, లేదా ఎగ్జామ్స్ ఫెయిల్యూర్ అంటాం, బీటెక్లో పాస్ అవ్వలేదు, యూపీఎస్సీలో సీట్ రాలేదు, ఉద్యోగం రాలేదు, చాలా బీదగా ఉన్నాను అని చాలామంది మన ట్యాంక్ బండ్లో విజయవాడ బ్యాచ్ పక్కన కూర్చొని మెయింటైన్ చేస్తుంటే ఎంతోమంది వచ్చి మా ముందు కూర్చునేవారు. సార్ మాకు హెల్ప్ చేయండి సార్, యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అని అసలు పడి వచ్చి మా ముందు కూర్చునేవాళ్ళు. ప్లీజ్ హెల్ప్ సార్. ఏమిటి అంటే వాడు 10th ఫెయిల్ అయ్యాడు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు, మంచు పెట్టడం అన్న భయం దుంకేవాడు, కృష్ణాలు చచ్చిపోయేవాడు. అండ్ నోబడీ కెన్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఎవరేం చేయలేరు మనం. అది ఆత్మహత్య. అందుకోసం మనం ఆత్మహత్య చేసేసుకోకండి. యూ హ్యావ్ నో రైట్ ఆన్ దట్. మనం పుట్టాము, చేసాము. అందుకోసం నెగటివ్ వచ్చినా కూడా ఇటువంటి వాళ్ళే వస్తారన్నమాట మన దగ్గరికి. హ్యావ్ పిటీ ఆన్ దెమ్. ఎవడు భయపడ్డు, ఏం చేయలేడు వాడు. మన చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, దాన్ని మనం ఆరా అంటాం. మీరు చూసే ఉంటారు, దేవుడు పట్టం వెనుక, దేవుడు మొహం వెనుక ఒక లైట్ ఉంటుంది, దాన్ని హేలో అంటాం. అలాగే మన చుట్టూ ఒక బాడీ ఉంటుంది, దాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది దాన్ని ఆరా అంటాం. ఈ ఆరా అన్నది మల్టిపుల్ బ్యాండ్స్లో ఉంటాయి అన్నమాట. ఎల్లో, గ్రీన్, ఆరెంజ్, రెడ్. ఇలాగైతే మనం ఒక రెయిన్బో చూస్తాము ఆకాశంలో. నీళ్లు పడినప్పుడు జస్ట్ ఇమాజిన్ ఎంత చూడండి, నేచర్ ఎంత బ్యూటీగా. వాన పడినప్పుడు ఒక చిన్న చినుకు, ఎంత ఉంటుంది చినుకు? 2 mm, 1 mm. దాంట్లో చిన్న సూర్యుడు కిరణం పోతే అంత పెద్ద రెయిన్బో వస్తుంది, ఇంద్రధనస్సు వస్తుంది. ఎంత బ్యూటిఫుల్ అండి. ఆలోచించాం ఎప్పుడైనా మనం? అంత పెద్ద వస్తుంది మనకి. అదే ఆ 7 కలర్సే. సూర్యులో కూడా 7 కలర్స్ ఉన్నాయి, కానీ దానికి మనం చూసే ఓన్లీ వైటే. ఇలాగే మన చుట్టూ కలర్స్ ఉంటాయి అన్నమాట మనకి. ఎలాగైతే మనం మెడిటేషన్లో పెరుగుతామో, ఎలాగైతే మన కుండాని శక్తి వల్ల మన చక్రాస్ ఓపెన్ చేస్తామో, అవి సైజ్ పెరుగుతూ పోతుంటుంది. బుద్ధ లాంటి మహాపురుషులకి బ్రహ్మాండం అంతా వాళ్ళ ఆరోగ్యంలో ఉంటుంది. ఎంతో పెద్ద మహామునులు, విశ్వామిత్రుడు, దుర్వాస మహాముని, వీళ్ళంతా అక్కడ ఉన్నారు వాళ్ళంతా. సో ఈ ఆరా అన్నది ఏమవుతుందంటే మనకి ఎప్పుడు వచ్చినా కూడా సమ్టైమ్స్ మీరే చూసి ఉంటారు, ఇక్కడ చోటు నించుని ఉంటారు, సడన్గా తిరిగి చూస్తారు ఒక మనిషి వైపు. అది తెలియకపో ఉండొచ్చు, అది మనం చేస్తాం. ఏమవుతుందంటే ఎప్పుడు నేను ఒక థాట్ పంపించాను అనుకోండి, ఒకళ్ళని చూసి, సరే ఇతను ఎక్కడ చూసినట్టు ఉంది అన్న థాట్ వచ్చాను అనుకోండి, నా థాట్ వెళ్ళి ఆయన ఆరాకి అతుక్కుంటుంది, పైకి వెళ్ళి ఒక బాల్ లాగా. ఆ థాట్కి ఎనర్జీ ఉంటుంది, ఆ ఎనర్జీ ఆయన ఆరా నుంచి ఆయనకి వెళ్తుంది అన్నమాట. అయితే చూస్తాడు. సో ఈ ఎనర్జీ అనేది మనకి కాపాడుతుంది. దీంట్లోకి ఎవరు ఎంటర్ కాలేరు, నోబడీ కెన్ ఎంటర్. ఎందుకంటే దాని నెగటివ్ సోల్ అంటాం మనం, అర్త్ బౌండ్ సోల్ అంటాం మనం. వాళ్ళు వచ్చి మన ముందు కూర్చున్నా కూడా వాడి రంగు కన్నా మన రంగు చాలా ఉంటుంది అన్నమాట.
సో వాడికి ముందు అర్థమైపోతుంది వీడు డిఫరెంట్ మనిషి అని. ఎలాగైతే ఒక మంచి కళ ఉన్న మనిషిని చూసామనుకోండి, ఎలా మనం నిలిచిపోతాము, అర్థమైపోతారే నేను మామూలు మనిషి కాదు, ఈజ్ ఏ గ్రేట్ పర్సన్ అని అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? ఆయన చూడంగానే ఆ మొహంలో ఉన్న కళ కానీ, ఆయన ఉన్న నించునే స్టైల్ కానీ, సిమిలర్లీ అవి భయపడడానికి ట్రై చేస్తాయి. అదే చెప్పాను కిందాక యూస్లెస్ వివరాలు నాకు చెప్పారు, ఈ అర్థమౌంట్స్ వస్తాయని. కానీ దాన్ని పట్టించుకోకూడదు అన్నమాట. మనం దారి వెళ్తున్నాం, ఇప్పుడు పిచ్చోడు వచ్చాడు అరుస్తాడు, మనం పట్టించుకుంటామా? లేదు. మరి రియాక్ట్ అవుతే వాళ్ళు రియాక్ట్ అవుతాడు అన్నమాట. మరి రియాక్ట్ కాకపోతే వాడు నోబడీ రియాక్ట్ యూ. సో మన మెడిటేషన్ స్ట్రాంగ్ చేసేస్తాయి ఉన్నామంటే ఆ థాట్స్ కూడా. ఎందుకంటే థాట్కి కూడా ఒక పవర్ ఉంటుంది అన్నమాట. దానికో 15 సెకండ్స్ 30 సెకండ్స్ 1 మీటర్ పవర్ థాట్ ఉంటుంది. అందుకోసం ఏమంటాం, మనం భజన చేసామనుకోండి, 100 మంది కూర్చొని భజన చేసామంటే సేమ్ థాట్, ఆ థాట్ పెరుగుతుంది అక్కడ. శ్రీరామ రామ అని మెడిటేషన్ అనుకోండి, 100 మంది అందులో ఒకటే పాట పాడుతున్నారు, ఒకటే మాట అంటున్నారు, ఒకటే మ్యూజిక్లో ఒకటే బీట్లో పాడుతున్నాం మనం. ఎనర్జీ అయినా పెద్దగా పెరిగిపోతుంది. ఇటుగా హ్యూజ్ బాల్ పెద్ద అయిపోతుంది ఎనర్జీ. మనం కూడా మునిగిపోతాం. మనకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ థాట్ ఫామ్లో మనం కూడా మునిగిపోయాం కాబట్టి. భక్తి యోగాల్లో మీరాబాయి రామదాస్ గారి పాట విన్నామంటే మనకు కూడా ఒక ఫీలింగ్ వస్తుంది. ఎందుకు వస్తాయని? ఎందుకంటే ఆ థాట్ పవర్ అటువంటి పవర్ అన్నమాట. అది ఇవి వస్తే డోంట్ వరీ, మనం వి షుడ్ నాట్ పే అటెన్షన్. ఇట్లేసాయి మన పని చేసుకుని వెళ్ళిపోవాలన్నమాట. అది ఆటోమేటిక్గా అది ఆగిపోతుంది. ఇంకోటి ఏమడుగుతారంటే యూజువలీ థర్డ్ ఐ మనకి ఓపెన్ అయింది అనేది తెలుస్తుంది. థర్డ్ ఐ అన్నది ఆగ్నేయ చక్ర అండి. మూలాధార, స్వాధిష్టాన, మనపూరిక, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, 6th చక్రం. కింద 2 ఎర్త్ ఎలిమెంట్స్, ఒకటేమో వాటర్ ఎలిమెంట్, ఇవి ఫైర్ ఎలిమెంట్, ఇవి ఎయిర్ ఎలిమెంట్. అది మనం 5 ఫింగర్స్ ఎలాగున్నా అలాగే అన్నమాట. 5 ఫింగర్స్ 5 ఎలిమెంట్స్ బేసికలీ. ఫైర్, ఎయిర్, ఈథర్, వాటర్, ఎర్త్, ఈ 5 ఎలిమెంట్స్ అనమాట. అందుకోసం మెడిటేషన్ మనకు చేయగలప కూర్చోమంటారు అన్నమాట. ఎందుకంటే ఎనర్జీ కావాలని. ఇవన్నీ వచ్చాయంటే బేసికలీ ఎప్పుడైతే మన ఎడనాడి పిల్లనాడి పనిచేస్తాయో, ఎప్పుడైతే మన సుషుమ్న యాక్టివేట్ అవుతుందో, అక్కడి నుంచి వచ్చిన పవర్ మెల్లగా పైకి వెళ్తుంది అనమాట. అది చాలా టైం పడుతుంది. ఆగ్నేయ రావాలంటే చాలా టైం పడుతుంది, డిపెండింగ్ ఆన్ మన బ్యాక్గ్రౌండ్ కూడా. దీనికంటే ఎన్ని జన్మలు నేను మెడిటేషన్ చేశాను. వాజ్ ఎ మెడిటేటర్, లాస్ట్ పూర్వజులు మెడిటేట్ చేశాను, దానికంటే ముందు మెయింటైన్ చేశాను. ఇలా ఉంటే మనకి బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ ఉందన్నమాట. మన ప్రీవియస్ జన్మ నుంచి ఏమన్నా మనకి వస్తుంది అంటే ఈ ఆస్తే, ఇంకేం ఆస్తి రాదు. మన జ్ఞానమే మన మెడిటేషన్ ఆస్తే, అదొకటే వస్తుంది, ఇంకేమి రాదు. సో దాన్ని మనం కరెక్ట్గా చేసుకొని వాడుకున్నాం అనుకోండి, అప్పుడు మన జ్ఞాన నేత్రం అంటాం, 3వ కన్ను. దీనివల్ల అన్నీ కనపడతాయి. ఎప్పుడైతే మనకి ఈ 2 వేస్తాయో మన ఎడనాడి ఇటు వెళ్తుంది, పిగిలిన నాడి ఇటు వెళ్తుంది. 2 దే బోత్ క్రాస్. దీన్ని క్రైస్టెంట్ కూడా అంటారు అన్నమాట. సైంటిఫిక్గా దీన్ని పిలియన్ గ్లాండ్ అంటారు మన బాడీలో. దాన్ని యాక్టివేట్ చేయాలంటే దానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే మనం యూజువలీ మనం విన్నది ఏమంటే శివుడికి 3వ కన్ను ఉంది అని తెచ్చారంటే అంత భస్మం అయిపోతుంది. అది ఉగ్రంగా, దాన్ని సూఫీలో జలాలి అంటారు అన్నమాట, కోపంగా. బట్ నాట్ నెసరీ ఉగ్రం ఉండాలని ఎప్పుడు. అది స్వామీజీ నాకు తెరిచారు. దాన్ని వాడుకునే అవసరాలు వస్తాయి. ఎప్పుడైతే మనం ఒక చాలా గ్రేట్ మాస్టర్ కలుస్తున్నాం అనుకోండి, ఆయన పిలిచారనుకోండి, బాబురా కలవడానికి అంటే మనం వెళ్ళామనుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే అసలు బాడీ వస్తుందో, అసలు బాడీకి ఒక ఫిగర్ లేదు. ఇప్పుడు ఎలాగైతే మన కాళ్ళు చేతులు ఒక అబ్డమెన్ ఉందో దానికి లేదనమాట. అది జస్ట్ ఏ బాల్ ఆఫ్ లైట్, అది అంతే, ఒక లైట్, అది బాల్. సో అది ఆ బాల్ ఆఫ్ లైట్లోంచి మనం చూస్తాం అన్నమాట. ఇవన్నీ ఉన్నవన్నీ చక్రాస్ ఇవన్నీ ఉన్నాయి బేసికలీ ఇవి మాట. దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఏదైనా యాక్టివేట్ చేయాలంటే దాన్ని ఎన్ని ఆకులు ఉన్నాయి, దాని బీజాక్షరం ఏంటి, దాని సువాసన ఏంటి, ఇష్టదేవత ఎవరు అక్కడ కూర్చున్నది, ఇది ఓం. యాక్చువల్లీ ఓం అంటాక ఇదే అన్నమాట ఓం అంటే. దాని ధ్వని ఏంటి, ఇవన్నీ నేర్చుకోవాలి ఫస్ట్. మనం ఇవన్నీ తెలుసుకోవాలి. లేకపోతే ఇవన్నీ పని చేయాలి లేకపోతే. అండ్ ఆల్సో ప్రతి చక్రాకి 3 షేడ్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక షేడ్ ఉంటుంది, అది చేస్తూ పోయామంటే మనం 2కి వెళ్తాం, అది చేస్తూ పోతే 3కి వెళ్తాం అన్నమాట.
ఆ లెవెల్కి మనం వెళ్ళాలి. అప్పుడు మనకు తెలుస్తుంది అదేంటో అన్నది క్లియర్ కనబడుతుందన్నమాట. లక్ష్మీదేవి ఎవరది అని. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మూలాధార ఉందనుకోండి. మూలాధార స్మెల్ అనేది ఎలా ఉంటుందంటే మంచి ఎండాకాలంలో ఆ ఎండకి మన భూమి మల కాలి ఉన్న తేమంతా పోయి మాయిశ్చర్ పోయి మాన్సూన్స్లో ఎప్పుడైతే ఫస్ట్ వాన పడుతుందో ఆ వాన పడినప్పుడు దానిలో ఒక స్మెల్ వస్తుంది చూసారా, దాంట్లో ఒక సెంట్ వస్తుంది చూసారా, అలాంటి సెంట్ వస్తుంది అన్నమాట దానికి. అందుకోసం కదా జింకలో ఒక మంచి మూసుకుంది, ఒక స్మెల్ ఉంది, కానీ దానికి తెలీదు దాంట్లో ఉందని. అది పరిగెడుతూ పోతుంది ఎక్కడో ఉందని. ఎలాగో మనలో ఉన్నాయి, మనం కూడా పరిగెట్టిపోతాం, కానీ ఆగి చూసుకోమని ఎప్పుడైతే ఆమె చూసుకుంటామో అన్నీ కనబడతాయి ఆటోమేటిక్గా. అలాగే ఈ థర్డ్ ఐ అన్నది ఆటోమేటిక్గా పనిచేస్తుంది. ఇది మన ఇంట్యూషన్ అనుకోండి, ఇంకేమైనా పేరు పెట్టడానికి పర్వాలేదు. ఎందుకంటే అగ్ని దాకా వెళ్ళాలి అంటే చాలా కష్టం. అక్కడ వెళ్ళే వాళ్ళకి ఇక తిరుగులేదు. అక్కడ సహస్రా వెళ్ళడం చాలా ఈజీ అంటే కష్టం అది కూడాను, బట్ ఈజియర్ పాత్ కంపారిటివ్లీ. సో అందుకోసం అన్నమాట మనం ఈ థర్డ్ ఐ అని అంటాం అన్నమాట. థర్డ్ యాక్చువల్లీ ఒక ఇట్స్ రెండు కళ్ళ నుంచి ఎనర్జీ అక్కడికి వెళ్తుంది అనమాట. అది ఈ రెండు కళ్ళ నుంచి ఎనర్జీ ఎక్కడ టచ్ అవుతుందో అక్కడి నుంచి ఎనర్జీ మళ్ళీ ఫ్లో అవుతుంది. సో ఇది మన అష్టావళిలో పనికి వస్తుంది. దాంట్లో జ్ఞానం ఏంటో తెలిసిపోతుంది. ఎవరైనా వెళ్ళి కూర్చొని విన్నామనుకోండి, ఒక బుక్ చదివామనుకోండి, దాని యాక్చువల్ మేము తెలుస్తుంది. ఫస్ట్ టైం కాలేజ్ క్లాస్లో బుక్ చదివేవాడిని, నాకు అర్థమయ్యేది కాదు నేను మాట్లాడుతున్నాడా. ఐ వాజ్ ఎ గ్రేట్ షామన్. కానీ ఎప్పుడైతే మెడిటేషన్లో వచ్చి నేర్చుకున్నాను కొంచెం, వాళ్ళు ఏమంటారంటే ఇది మంచి భూమి, ఇది చెడ్డ భూమి, ఇది మంచి నీళ్లు, చెడ్డ నీళ్లు, ఇది మంచి గాలి, చెడ్డ గాలి. నాకు అర్థమయ్యేది కాదు, గాలే కదా అని. దాని తర్వాత అర్థమైంది గాలి కూడా చాలా వేరియేషన్ ఉంటాయి. ఎలాగైతే చల్లని గాలి పీలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. అదే బోరని గాలి కొట్టానుకోండి 120 కిలోమీటర్ స్పీడ్లో కోనసీమలో కొడుతుంది కదా, వరదలు వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది అది. మళ్ళీ వానాకాలంలో వచ్చే పెద్ద గాలి దుమారం లేపుతుంది, అది ఎలా ఉంటుంది. అలాగే డిఫరెంట్ గాలి ఉంది, డిఫరెంట్ నిప్పులు ఉన్నాయి, డిఫరెంట్ భూమి ఉంది, అలాగే డిఫరెంట్ థర్డ్ ఐ ఉంటుంది అన్నమాట. తెలుసుకోవడానికి ఇవన్నీ నేను చెప్పినట్టు థర్డ్ దాకా మనం వచ్చామంటే ఆల్రెడీ ఒక క్వాలిఫికేషన్ మనకు వచ్చింది. నువ్వు చేయగలవు, ఈ పాయింట్కి రీచ్ అయ్యామంటే నీలో దమ్ము ఉంది, నీలో కష్టపడ్డావు, అప్పుడు మనం ఈ పొజిషన్కి వస్తాం. థ్యాంక్ యూ.